అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీర్ కపూర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందు నుంచే ఈ అమ్మడికి విపరీతమైన పాపులారిటీ ఉంది. జాన్వీ కపూర్ని స్టార్ హీరోయిన్గా చూడాలని శ్రీదేవి కలలు కన్నారు. కానీ ఆ కోరిక తీరకుండానే ప్రమాదవశాత్తు ఆమె మరణించడం జరిగింది. జాన్వీ కపూర్ హిందీలో 2018లో వచ్చిన ధడక్ సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత చాలా సినిమాల్లో ఆమె నటించినప్పటికీ అవి బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయాలు సాధించలేదు. అయినప్పటికీ జాన్వీ కపూర్కి క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఇక ఈ ఏడాది తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతుంది జాన్వీ కపూర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవరా సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయం కాబోతుంది. ఇప్పటికే విడుదలైన జాన్వీ కపూర్ లుక్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇక పాటల్లో సైతం ఎన్టీఆర్తో సమానంగా స్టెప్పులేసి అదరగొట్టింది. అయితే జాన్వీ కపూర్ తొలుత తెలుగులో నటించడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు. అయితే ఒక వ్యక్తి సూచనతో ఆమె ఎన్టీఆర్ దేవరని అంగీకరించిందని తెలుస్తుంది. దేవరా సినిమాలో మొదట జాన్వీ కపూర్కి అవకాశం వచ్చినప్పుడు ఆ వ్యక్తి సలహాలు తీసుకుందట. ఇక ఆయన ఎవరో కాదు, బాలీవుడ్ దర్శకుడు, నటుడు, నిర్మాత అయినటువంటి కరణ్ జోహార్. అయితే బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం జాన్వీ కపూర్ తనకి మొదట దేవర్ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు ఈ విషయాన్ని కరణ్ జోహార్కి చెప్పిందట. కరణ్ ఆ సినిమాలో హీరోగా ఎవరు నటిస్తున్నారని అడగ్గా ఆమె ఎన్టీఆర్ అని చెప్పడంతో మరో ఆలోచన లేకుండా ఓ సినిమాకి ఓకే చెప్పేయని జాన్వీకి సూచించాడట కరణ్ జోహార్. ఆ హీరోతో ఇండస్ట్రీలో అడుగు పెడితే ఖచ్చితంగా నువ్వు స్టార్ అయిపోయినట్టే అని భరోసా ఇచ్చారట. ఇక కరణ్ జోహార్ మాటలు విని దేవరా సినిమాకి జాన్వీ కపూర్ ఓకే చెప్పింది. అంతేకాకుండా రామ్ చరణ్ సినిమాలో అవకాశం వచ్చిన సమయంలో కూడా ముందుగా కరణ్ జోహార్ సలహా తీసుకుని ఓకే చెప్పినట్టు టాక్ వినిపిస్తుంది. సినిమాల విషయంలో కరణ్ జోహార్ సలహాలు విని జాన్వీ కపూర్ కెరీర్ ఎంత మేరకు ముందుకు వెళ్తుందో వేచి చూడాలి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఎన్నో క్రేజీ సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ సినిమా సంగతుల్ని ఫాలో అయిపోండి. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.